వెల్కమ్ టు దృశ్యం. ధర్మాన్ని రక్షించటం కోసం అవతార పురుషులు ఉద్భవిస్తారంటారు. ధర్మానికి నష్టం ఏర్పడితే తాను అవతరిస్తానని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు. ప్రసిద్ధమైన దశావతారాలే కాదు, ఇంకెన్నో రూపాల్లో అవతరించిన పుణ్యమూర్తులు లోకానికి ఎంతో మేలు చేశారు. కొందరు చిరంజీవులే ఉన్నారని పురాణ ఇతిహాసాలే చెప్తున్నాయి. మరి ఆ చిరంజీవుల్లో జాంబవంతుడు నిజంగానే ఉన్నాడా? ఉంటే ఎక్కడున్నాడనేదే ఇవాల్టి దృశ్యం. శ్రీరాముడు, రావణుడు, ఆంజనేయుడు ఈ ముగ్గురి కంటే శక్తివంతమైన వాళ్ళు ఎవరంటే మొదట వినిపించే పేరు జాంబవంతుడు. కృతయుగం నుండి ద్వాపర యుగం వరకు జాంబవంతుని ప్రస్తావన కనిపిస్తుంది. భల్లూక జాతికి చెందిన జాంబవంతుడు నేటికి ఉన్నాడంటే నమ్ముతారా? నమ్మశక్యం కాకపోయినా అప్పుడప్పుడు నిజమే, జాంబవంతుడు బతికే ఉన్నాడన్న ప్రచారం మాత్రం వినిపిస్తూనే ఉంటుంది. మరి ఆ ప్రచారంలో నిజమెంతో తెలుసుకుందాం. इस जंगल में जितने भी भालू हैं उन सब का संबंध रामायण काल से है, क्योंकि इन्हें जामवंत कहा जाता है। जामवंत थे तो वो चिरंजीवी थे, उनके माथे के ऊपर मणि थी, वो आज भी दिखती है। वो भालू के एक भालू है, भालू के अंदर दिखती है, आज भी दिखती है। जामुन जी के सिर पे एक मणि थी, जिसको सामर्थक मणि कहते थे। रामायण काल में थी, कृष्ण काल में भी थी, कृष्ण जी ने ले लिया था। अब तक हमने कुल 4 भालू को देखा है, लेकिन इनके माथे पर कोई बिंदी नहीं है। మేము కర్ణాటకలో ఉన్నాం. బళ్ళారిలోని దట్టమైన అడవిలో రామాయణం నాటి ముఖ్యమైన సాక్ష్యాన్ని వెతికేందుకు బయలుదేరాం. త్రేతాయుగం నాటి సజీవ సాక్ష్యాన్ని, శ్రీరాముడి వానర సైన్యానికి సేనాధిపతిగా ఉండేవాడు. పేరు జాంబవంతుడు. ఇవాల్టి కిష్కింద కర్ణాటకలోని హంపీకి 30 కిలోमीटర్ల दूर ఉంది. नमस्कार, मैं हूं आकाश वत्स। दृश्यम में एक बार फिर से आप सबका स्वागत है। दृश्यम में अब तक आपने रामायण से जुड़ी कई निशानियां देखी हैं। ये एक ऐसा किरदार है जो भगवान श्री राम की सेना का सेनापति था, और उनकी विद्वता तो ऐसी थी कि ना उनकी बात भगवान श्री राम काटते थे और ना ही महाबली हनुमान। जी, आप सही सोच रहे हैं, मैं बात कर रहा हूं रीछराज जामवंत की। किष्किंधा के जंगलों में एक रीछ को देखे जाने का दावा किया गया है, और कहते हैं कि उस रीछ के माथे पर एक निशान है, और उस निशान से कई बार चमक निकलती भी देखी गई है। यह चमक स्यमंतक मणि की हो सकती है। 83 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్న కిష్కింద అరణ్యంలో ఒక ఎలుగుబంటి ఉందని, అది జాంబవంతుడి వంశానికి చెందిందని చెప్పారు. దాని నుదిటిపై ఒక గుర్తు ఉందని, అది చుక్క ఆకారంలో ఉందని, దాన్ని జాంబవంతుడి వంశానికి చెందినదిగా చెబుతున్నారు. जाम्बवंत के अवतार में जो हम लोग यहाँ पे भालू देखते हैं, और जाम्बवंत के टाइम में उनको माथे पे जो मणि थी, वैसे ही मणि अभी यहाँ के जाम्बवंत में भी दिखता है। కిష్కిందలో ఉన్న ఈ అటవీ ప్రాంతమంతా ఎలుగుబంట్లకు కోట లాంటిది. 100 ఎలుగుబంట్లు ఉంటే అందులో నుదిటిపై గుర్తు ఉన్నది ఒక్క ఎలుగుబంటికే అని చెప్పారు. అందుకే దాన్ని జాంబవంతుడితో పోల్చుతున్నారు.
రామాయణం కాలనాటితో సంబంధం ఉన్న ఆ ఒక్క ఎలుగుబంటిని ఇంత పెద్ద అడవిలో వెతకాలి. దాన్ని శ్రీరాముడి సేనాధిపతి జాంబవంతుడిగా కొలుస్తుంటారు. నుదిటిపై ప్రత్యేక గుర్తు ఉన్న ఆ ఎలుగుబంటి ఏ జాతికి చెందింది? దేశంలో మరో ప్రాంతంలో ఎందుకు కనిపించదు? నిజంగానే అది జాంబవంతుడి రూపమైతే ఇంతవరకు దేశం ముందుకు ఈ కథ ఎందుకు రాలేదు? నమ్మకం ప్రకారం ప్రత్యేక గుర్తు ఉన్న ఎలుగుబంటి జాంబవంతుడు. మిగతావి ఆ వంశానికి చెందినవని, శ్రీరాముడి సేనలో భాగమైనవని అంటారు. కాసేపటికే మేము ఋష్యముఖ పర్వతం దగ్గరకు చేరుకున్నాం. ఇక్కడి నుంచే శ్రీరాముడి సేన కథ మొదలైంది. ఇందుకు మొదటి సాక్ష్యం ఈ సుగ్రీవుడి గుహ. గుహలోని బొమ్మలు కథ మొత్తాన్ని కళ్ల ముందుంచుతోంది. కానీ మా అన్వేషణ మాత్రం నుదిటిపై గుర్తున్న ఆ ఎలుగుబంటి కోసం. సుగ్రీవుడి గుహ ఇప్పుడు ఎలుగుబంట్ల నివాసంగా మారింది. బిందు చుక్క ఉన్న ఎలుగుబంటిని చూడటం అసాధ్యమని స్థానికులు చెప్పారు. రామాయణంలో జాంబవంతుడిది కీలకమైన పాత్ర. సాధారణ ప్రజల దృష్టికి అది పెద్దగా రాలేదు. కానీ వాల్మీకి రామాయణంలో మాత్రం చాలాసార్లు ప్రస్తావించబడింది. వాల్మీకి నగరంలోని కిష్కింధకాండలో జాంబవంతుడి మొదటి ప్రస్తావన కనబడుతుంది. సుందరకాండలో హనుమంతుడికి అతడి శక్తి గురించి జాంబవంతుడే గుర్తు చేస్తాడు. అప్పుడే హనుమంతుడు ఒకేసారి సముద్రం దాటి వెళతాడు. లంకాకాండలో చెప్పిందేంటంటే అతని శక్తి సామర్థ్యాలను చూసి శ్రీరాముడు తన సేనాధిపతిని చేస్తాడు. కొన్ని పురాణాల్లో జాంబవంతుడి మణి ప్రస్తావన కూడా ఉంది. మణి కారణంగా అతనికి దీర్ఘాయువు అభయం లభించింది. ద్వాపర యుగంలో జాంబవంతుణ్ణి శ్రీరాముడు ఓడించి ఆ మణిని పొందుతాడు. మణైతే పోయింది, కానీ దాని తాలూకు గుర్తు మాత్రం ఉండిపోయింది. ఆ గుర్తే ఇక్కడి ఓ ఎలుగుబంటి నుదిటిపై కనబడుతుందని అంటారు. लगातार हम जिस भालू की खोज कर रहे हैं, जिसके माथे पर एक बिंदी का जिक्र है, और कहते हैं कि वो जामवंत हैं और वो अभी भी यहीं रहते हैं. कुछ पुराणों में भी कहा गया है कि जामवंत चिरंजीवी हैं, और तो उनका रूप जो है वो इस जंगल में देखने को मिलता है. అప్పుడు తెలిసింది మేము వేరే ప్రదేశంలో ఉన్నామని. ఆ జాంబవంతుని చూసేందుకు దట్టమైన అడవిలోకి వెళ్లాల్సి ఉంది. आप यहाँ कहाँ घूम रहे हो? पर्वत के उस पार जाओ, जहाँ जामवंत साक्षात रीछ भालू के रूप में आपको दिखेंगे, उनके दर्शन होंगे. पर्वत के उस पार साक्षात जामवंत मिलेंगे. आप आज भी विद्यमान है वहाँ पर आप जाओगे, देखो तो पहले. పురాణాల్లో మహాపురుషుల జన్మకిచ్చిన ప్రాముఖ్యత వారి మరణానికి ఇవ్వలేదు. అందుకే అవతార పురుషులు ఏ యుగంలో వారు ఆ యుగంలో అవతరించి అంతరిస్తారు. అయితే చిరంజీవుడైన జాంబవంతుడి ప్రస్తావన మాత్రం అలా కాదు. తమ జాతి అయిన భల్లోకన్ రూపంలో కిష్కింధలో ఇప్పటికీ ఉన్నాడంటారు. నుదుటిపై మణిరూపంతో ఉన్న ఆ ఎలుగుబంటే చిరంజీవుడైన జాంబవంతుడని ప్రజలు గట్టిగా నమ్ముతారు. కిష్కింధ పర్వతాలను వదిలి మేము అడవిలోకి ప్రవేశించాం. కొద్ది దూరంలోనే మొత్తం ఆ ప్రదేశమే మారిపోయింది. ముందుకు వెళ్ళగానే ఎదురుగా కనిపించిన దృశ్యం ఆశ్చర్యపరిచింది. ఎదురుగా కొండపై 2 ఎలుగుబంట్లు కూర్చున్నాయి. చాలా దగ్గరగా 50 మీటర్ల దూరంలోనే ఉన్నాయి. मैं इस जंगल में पहुंचा, और जंगल में पहुंचने के साथ ही सबसे पहले 2 भालू बैठे हैं. उन्होंने हमारा स्वागत किया है, और देखकर ऐसा लग रहा है कि
हम आगे अगर जाएंगे तो बहुत संभल कर जाना होगा। ముందుకు వెళ్ళాలంటే ఈ గుట్టను దాటుకొని వెళ్ళడం అవసరం. కానీ ఈ ఎలుగుబంట్లు దారికి అడ్డంగా ఉన్నాయి. ముందుగా వీటి నుదుటిపై ఆ గుర్తులున్నాయో లేదో చూడాలి. మరింత క్షుణ్ణంగా చూశాం. వీటిలో ఆ నుదుటిపై గుర్తున్న ఎలుగుబంటి లేదు. రెండు నుంచి 3, 3 నుంచి 4, 4 నుంచి 5 అయ్యాయి. మొత్తం ఎలుగుబంట్ల సైన్యం మా ఎదురుగా ఉన్నట్లు అనిపించింది. అడవి ఎలుగుబంట్లు చాలా దూకుడుగా ఉంటాయి. ఇవి శ్రీరాముడి సైన్యంలో భాగమైన ఎలుగుబంట్ల వారసులుగా పరిగణించబడుతున్నాయి. దేశంలోని ఇతర ఎలుగుబంట్ల కంటే వీటి స్వభావం మరింత దుందుడుకుగా ఉంటుంది. ఇక్కడ ఎక్కువసేపు ఉంటే ప్రమాదం తప్పదు. మేము వెంటనే ఆ ప్రదేశాన్ని వదిలేశాం. వేరే మార్గాన్ని ఎంచుకున్నాం. ఇక్కడ ప్రతి అడుగులో ప్రమాదం ఉంది. వాటన్నింటినీ తప్పించుకొని ముందుకు వెళ్తున్నాం. కిష్కిందలోని ఈ ప్రదేశంలో అనేక గుహలున్నాయి. రామాయణం తాలూకు సాక్ష్యంగా భావిస్తుంటారు. ఎలుగుబంటి అన్వేషణలో మేము అలాంటి ఓ గుహలోకి చేరుకున్నాం. పేరు చింతామణి. అన్వేషణ కోసం ఈ గుహలోకి వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఏ మూల నుంచి ఎలుగుబంట్లు వస్తాయో తెలియదు. అది ప్రమాదకరం కావచ్చు. అన్వేషణను ముగింపు దశకు తీసుకెళ్లాలంటే రిస్క్ తీసుకోక తప్పదనిపించింది. चिंतामणि गुफा का जिक्र रामायण में भी है और रामायण में इसका जिक्र इस बात को लेकर के है कि जब सुग्रीव ने बाली को युद्ध के लिए चुनौती दे दी थी तो उसके बाद भगवान राम और सुग्रीव के बीच पहली जो मुलाकात हुई थी वो चिंतामणि की इसी गुफा में हुई थी। और ये बाकायदा बिल्कुल ऐसा दिख रहा है कि यहाँ दुनिया की नज़र ना पड़े इस तरीके से। और बताया ये जाता है कि यहीं भगवान राम और सुग्रीव की मुलाकात हुई थी। और इसका इतिहास भी यही बताया जाता है कि उस वक्त से ही ये वैसे ही है, इसमें कोई बदलाव नहीं आया है। మేము లోపలికి వెళుతూ ఉన్నాం. అప్పుడు దుర్వాసన మమ్మల్ని ఆందోళనకు గురిచేసింది. దగ్గరలోనే ఎలుగుబంటి ఉండొచ్చనిపించింది. చింతామణి గుహ నుంచి మేము ఏదో ఎలుగుబంటి గుహలోకి వచ్చినట్టున్నాం. దుర్వాసన పెరుగుతూ పోయింది. ఎదురుగా ఓ ఎలుగుబంటి కనిపించింది. వాటి పిల్లలతో ఆడుకుంటోంది. అద్భుతమైన దృశ్యం. ఈ క్షణం వదిలి వెళ్లాలని అనిపించలేదు. కానీ శోధనను ముందుకు తీసుకెళ్లాలంటే వెళ్ళక తప్పదు. నుదిటిపై గుర్తున్న ఎలుగుబంటి ఇప్పటి వరకు కనిపించలేదు. మేము ఇక్కడితోనే ఆగిపోవాలనుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లో మేము దాన్ని వెతకాలనుకున్నాం. అప్పుడే అడవిలో ఏదో అలజడి మొదలైంది. కొన్ని ఘీంకారాలు, అరుపులు వినిపించాయి. कुछ आवाज़ आ रही है, ऐसा लग रहा है नीचे कोई जानवर है जो चल रहा है, ऐसा लग रहा है। ఒక ఎలుగుబంటి తన గుహలోంచి బయటకొచ్చింది. भालू है, भालू है, भालू है, आराम से।
మేము క్షుణ్ణంగా చూశాం. ఇది అదే ఎలుగుబంటి. अरे ये वही भालू है. देखो ये उसके माथे पर बिंदी है उजले रंग का, मैं साफ साफ देख पा रहा हूं. वो ऐसे आगे की तरफ बढ़ रहा है. ये वही भालू है, बिल्कुल वही भालू है. ఇది కిష్కింధలోని ఎలుగుబంట్ల కంటే భిన్నంగా ఉంది. దీని నుదిటిపై ఒక గుర్తుంది. మనం మొదటి నుంచి ఎవరి కథను వింటున్నామో అదే గుర్తున్న ఎలుగుబంటి. यही वो भालू है जिसे लोग जामवंत के वंशज बताते हैं और ये कहते हैं कि जामवंत अभी भी जिंदा हैं और ये प्रमाण है. अभी भी किष्किंधा के बगल में जो जंगल है उस जंगल में वो इसी रूप में रहते हैं. उनकी पहचान वो वाइट बिंदी है क्योंकि जामवंत के माथे पर भी शमंतक मणि थी और उसी मणि की वजह से उन्हें वरदान था कि वो चिरंजीवी रहेंगे. అది మరో చోటుకు వెళ్ళక ముందే దాన్ని తనివి తీరా చూడాలనుకున్నాం. కొందరు దీన్ని వందల ఏళ్ల నాటి రామాయణం తాలూకు సాక్ష్యంగా చెబుతున్నారు. మరికొందరు దీన్ని శ్రీరాముని సైన్యాధిపతి జాంబవంతుడి వంశస్థుడిగా భావిస్తున్నారు. కొన్ని క్షణాల్లోనే బిందు గుర్తు కలిగిన ఎలుగుబంటి కనిపించకుండా పోయింది. దాని చిత్రాలు మాత్రం మా కెమెరాలో శాశ్వతంగా నిక్షిప్తమయ్యాయి. ఇది నిజంగానే భిన్నంగా ఉంది. నుదిటిపై గుర్తు, భారీ శరీరం, ప్రశాంతంగా ఉంది. మేము చాలా ఎలుగుబంట్లను చూశాం. వాటి నుదిటిపై ఎలాంటి గుర్తు కనిపించలేదు. ఆ గుర్తు మాత్రం ఈ ఎలుగుబంటిపైనే చూశాం. ఎందుకు దేశం మొత్తంలో కిష్కింధలో మాత్రమే ఈ ఎలుగుబంటి కనిపిస్తోంది? వేరే చోట ఎందుకు కనిపించడం లేదు? जहाँ तक रामायण की बात है तो रामायण तो एक विश्वास की बात है, एक भक्ति की बात है और एक भावना की बात है. तो ऐसा हो सकता है कि लोकल लोगों का मानना हो और वो उनको जामवंत का रूप मानते हों. यहाँ ये तो एक अलग बात हो गई. परंतु जब बात आती है इसका एक साइंटिफिक कारण का, तो जो सफ़ेद बिंदु जो माथे पर है वो बेसिकली एक जेनेटिक वेरिएशन की वजह से हुआ होगा. ये जो सफ़ेद बिंदु है ये शरीर के किसी भी भाग में हो सकता है. अभी बाय चांस ये माथे पर है तो लोग उसको जामवंत जी का रूप मान रहे हैं या अवतार मान रहे हैं या उसको प्यार से उन्होंने जामवंत बुलाना शुरू कर दिया है. वो एक भक्ति की बात है. ఇప్పటి వరకు కిష్కింధను రాముడితో ముడిపెట్టి చూస్తుంటారు. కానీ ఇక్కడి రామాయణం తాలూకు సజీవ సాక్ష్యం ఉందని ఎవ్వరికీ తెలియదు. ఈ బిందు గుర్తు కలిగిన ఎలుగుబంటి ఇక్కడే ఎందుకు కనిపిస్తోంది? దీనిపై పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితమైన సమాచారం తెలియనంత వరకు ప్రజలు దీన్ని జాంబవంతుడి అవతారంగానే కొలుస్తుంటారు. కిష్కింధ రామకథ కూడా ఆ దిశనే సూచిస్తోంది.